చెక్ చెక్. హలో హలో. చెక్ చెక్ చెక్. హలో. సభాధ్యక్షులు మన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బంతు రామ్మోహన్ గారికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు తారక రామారావు గారికి, గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రులు పద్మారావు గారు, గోపీచంద్ గారు, డిప్యూటీ మేయర్ గారు బాబా ఫసీయుద్దీన్ గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మాగంటి గోపీనాథ్ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్సీ సలీం గారు, ఎన్విఎస్ ప్రభాకర్ గారు, రాజాసింగ్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు జనార్దన్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు, వివిధ కాలనీల నుంచి వెంచేసినటువంటి సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, ఐటీసీ సభ్యులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమానికి మరి ఇంత పెద్ద ఎత్తున రావడం మీకందరూ తెలుసు. యావత్ భారతదేశంలోనే హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దృష్టిలో ఉంచుకొని మరి తరతరాలుగా హైదరాబాద్ జంట నగరాలు మరి విస్తరించినటువంటి తరుణంలో, ఆ రోజు నిజాం పరిపాలన జరిగినటువంటి సందర్భంలో మరి కావలసినటువంటి సదుపాయాలు, మరి ఇంత విస్తరించినటువంటి హైదరాబాద్ నగరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, ఒకవైపున ప్రాపర్ ఫెసిలిటీస్ లేక మరి కాలుష్యం వెదజల్లుతున్నటువంటి హైదరాబాద్ మహానగరాన్ని, కోటి జనాభాకు పెరిగిపోయినటువంటి ఈ జంట నగరాలని మరి అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఆ రోజు మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలుకొని మరి హెచ్ఓడిస్ అందరూ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇన్క్లూడింగ్ గవర్నర్ గారితో సహా మరి 425 ముక్కలుగా హైదరాబాద్ నగరాన్ని చేసి మరి ప్రతి ఏరియా ఒక సీనియర్ ఆఫీసర్స్ మరి అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులకు అప్పచెప్పి, నాకు తెలిసి గడిచిన 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు చేసి స్వచ్ఛ హైదరాబాద్ ఇది మనం తలుచుకుంటే అభివృద్ధి చేయలేమా అనేటువంటి ఒక నినాదంతో మన ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో అనేకమైనటువంటి గ్రీవెన్సెస్, మరి ఆ రోజు ఒక అధికారితో పాటు సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులని ఆ ఏరియాకు మీరు వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలతోని, అక్కడ ఉన్నటువంటి కాలనీ మెంబర్స్తోని, అక్కడ ఉన్నటువంటి స్లమ్లో ఉన్నటువంటి ప్రజానికంతో మాట్లాడి ఏ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు పరిష్కారం ఏందని చెప్పి మరి మేము అందరం వెళ్ళిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి మరి అధికారులను అందరినీ ఆ ఎస్టిమేట్స్ అన్ని చేసి పంపిమంటే సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ఆ రోజు అధికారులు చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక మాట ఆలోచన కొంచెం అక్కడ 200 కోట్ల రూపాయల్ని అప్పటికప్పుడు శాంక్షన్ చేసి ఈ హైదరాబాద్ నగరాన్ని మార్చడానికి చాలా కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు, మన కాలనీలలో ఆ ఆటోలు పంపిస్తే, ఆటో ట్రాలీస్ పంపిస్తే అక్కడ తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయాలనేటువంటి సంకల్పంతో మరి ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి మేము ప్రజాప్రతినిధులం అందరం హైదరాబాద్ జంట నగరాల్లో మరి ఎక్కడికక్కడ అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నటువంటి సందర్భంలో మరి ఇప్పటికి కూడా మరి ప్రజలు
మరి అదేవిధంగా కాలనీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మనలో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా రోడ్ల మీద అక్కడక్కడ పాడేస్తూ ఉన్నారు. మరి ఈ చెత్తనంతా మరి అధికారులు కానివ్వండి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు మరి వారికి హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఉద్దేశాన్ని మనం అది తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, స్లమ్స్ కానీ మనలో కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రావాలి. ఇప్పటికే ఒక 30-40% వరకు రావడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా దీన్ని 100% వరకు చేసి మరి హైదరాబాద్ జంట నగరాలంటే ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి నగరం అని నిరూపించే వరకు ప్రతి ఒక్కరు సహకరించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి మారుతున్నటువంటి సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని మరి పెరుగుతున్నటువంటి టెక్నాలజీ, ఈరోజు కాంపిటీషన్ మెథడ్లో ఎక్కడ చూసినా టెక్నాలజీ పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మరి వీలైనంత వరకు మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో పట్టినటువంటి వర్షాలు కూడా మీకు అందరికీ తెలుసు. అయినప్పటికీ హైదరాబాద్ని కంట్రోల్ చేయడానికి, హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలను అడ్రస్ చేయడానికి మరి మంత్రులు, మరి అదేవిధంగా మేయర్ గారు, మిగిలిన అధికారులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరం రాత్రులు అంతా తిరిగి ఆ సమస్యలకు పరిష్కారాలు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రివర్యులు, మరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి విజ్ఞప్తి చేసేది, మీరు భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి మరి మీ యొక్క శాఖ ద్వారా మరి అత్యధికమైనటువంటి ఫండ్స్ హైదరాబాద్కి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సభ ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎంతోమంది ఎంఐఎంఈలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం చేసుకుంటాం, మా వంతు సహకారం ఇస్తామని మరి ఎంతోమంది పెద్దలు వచ్చి ఈరోజు మరి అనౌన్స్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలలో చైతన్యం వచ్చింది. మరి ప్రజాప్రతినిధులు కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ భాగ్యనగరం మాది, దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో మేమందరం కలిసిమెలిసిగా ఈ యొక్క హైదరాబాద్ నగరం విషయంలో మరి ముందుకు వెళ్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ హైదరాబాద్ అభివృద్ధి జరగవలసినటువంటి అవసరం ఉన్నది. మరి రాబో కాలంలో కూడా చాలా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ జంట నగరాల ప్రజలు దాహర్తిని తీర్చడానికి కూడా మరి ఏదైతే పెరిఫెరల్ ఏరియా ఉన్నటువంటి మరి ఎల్బీ నగర్ కానివ్వండి, మహేశ్వరం కానివ్వండి, రాజేందర్ నగర్, మరి అదేవిధంగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, మరి కుక్కట్పల్లి కానివ్వండి, షేర్లింగంపల్లి కానివ్వండి, సుమారు 1900 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మా యొక్క మున్సిపల్ శాఖ మంత్రులు మరి ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు ఈరోజు 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నటువంటి ఈ యొక్క భాగ్యనగరంలో మా కార్పొరేటర్లు కూడా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. మరి వారికి తగినటువంటి మరి బడ్జెట్ ఇచ్చినట్టయితే ఇంకా అభివృద్ధిలో ముందుకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మరి స్వచ్ఛ హైదరాబాద్ అంటే భారతదేశంలో హైదరాబాదే మరి భారతదేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తీసుకుంటే మరి తప్పకుండా ఇది హైదరాబాద్లోనే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ హైదరాబాద్ నగరం మీద పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మా మున్సిపల్ శాఖ మంత్రులు అనేకమైనటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నిన్న కూడా చట్టసభల్లో ఒక బిల్లు పెట్టినటువంటిది. ఎందుకంటే అధికారులు ఒకటే ప్రాంతంలో ఉంటే డెవలప్మెంట్ కూడా కొంత కుంటుపడుతుంది అనేటువంటి సంకల్పంతో మరి ధైర్యం చేసి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని మరి నిన్ననే బిల్లు పెట్టినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా హైదరాబాద్ పౌరులు మీరు ఏ కార్యక్రమం చెప్పినా, ఎందుకంటే హైదరాబాద్లో విభిన్న వర్గాలు, విభిన్న మతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మరి ముందుకు రావడమే కాకుండా ప్రభుత్వానికి సహకరించడానికి అందరు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.